ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఒంటిమిట్ట క్షేత్రంలో ఆగమోక్తంగా మహాసంప్రోక్షణ. సీతారామ లక్ష్మణులకు సహస్ర కలశాభిషేకం, శిఖర ప్రతిష్ఠ. టీటీడీ అనుబంధ ఆలయాలలో ఉత్సవ శోభ. తిరుచి ఉత్సవం, ఊంజల్ సేవలో దేవదేవుల దర్శనం. ఎగువ అహోబిలంలో జ్వాలా నృసింహునికి హనుమంత వాహన సేవ. దిగువ అహోబిలంలో యోగ నృసింహునిగా ప్రహ్లాద వరదుని దర్శనం. శ్రీశైలంలో శోభాయమానంగా స్వర్ణ రథోత్సవం. ఆది దంపతులను సేవించి పులకితులైన భక్తులు. శ్రీ వెంకటేశ్వరునికి పుష్పయాగ మహోత్సవం. తొండమనాడులో దేవదేవుని ఉత్సవ వైభవం. కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో శ్రీమద్ రామాయణ యజ్ఞ సహిత సహస్ర కలశాభిషేక పూర్వక అష్టబంధన మహాసంప్రోక్షణ క్రతువులు వేదోక్తంగా జరుగుతున్నాయి. మార్చి 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు జరుగుతున్న ఉత్సవాలలో భాగంగా నేటి ఉదయం శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను స్వర్ణ కలశాన్ని ప్రత్యేక వేదికపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు చతుస్థానార్చనము, శ్రీమద్ రామాయణ మహాయజ్ఞం, మూర్తి హోమము, సహస్ర కలశాది దేవతా హోమాలను నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని ప్రత్యేక స్నానపీఠంపై కొలువు తెచ్చారు. ఆపై కలశాలలోని విశేష పరిమళ భరిత ద్రవ్యాలతో అర్చకులు కలశాభిషేకోత్సవాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. శ్రీరామ రామ ఆనందధామ, సీతామాత మనోభిరామ, రణరంగ భీమ సాకేత రామ, ఆదర్శమూర్తి హే సార్వభౌమ, రాజీవలోచన హే మేఘశ్యామ, పురాణ పురుష రాజలలామ, అగణిత గుణగణ సీతాభిరామ, మోహన రూప అనంతనామ, కౌసల్యతనయ కోసల రామ, కారుణ్యమూర్తి కమనీయ నామ, అనంతరం విమాన గోపురానికి బంగారు కలశ శిఖర ప్రతిష్ఠ జరిపారు. ఆలయ ప్రాంగణంలో మూలమంత్ర హోమాలను జరిపి మహాపూర్ణాహుతి సమర్పించి నివేదన, శాతుమర తదితర వైదిక క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
శనివారం సాయంత్రం సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం, చతుస్థానార్చనం, మూర్తిహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి శ్రీనివాస మంగాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయాలలో శనివారం సాయంత్రం వేళ ఊంజల్ సేవ, తిరుచి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో దేవదేవుళ్లకు జరిగిన ఉత్సవ సేవలలో పాల్గొని భక్తి తన్మయత్వంతో పరవశించారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. జాంబవంత ప్రతిష్ఠిత దేవాలయంగా ఖ్యాతి గడించిన తిరుపతిలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల్ సేవ జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సహిత శ్రీ కోదండ రామస్వామి వారిని సుందర రమణీయంగా అలంకరించి ఆలయ ముఖమండపంలోని ఊయలలో వేంచేపు చేశారు. చల్లటి సాయంత్రం వేళ పండితుల వేదపారాయణం, కళాకారుల సుమధుర భక్తి సంకీర్తనాలాపన, వాయిద్యకారుల మంగళకర నాదస్వర కచేరీల నడుమ అర్చకులు సీతారామ లక్ష్మణులకు నేత్రపర్వంగా ఊంజల్ సేవ జరిపి మంగళహారతులు సమర్పించారు. అనంతరం శ్రీరామచంద్రమూర్తి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. సర్వాభరణ భూషితులైన జానకీరాములను, లక్ష్మణ స్వామివార్లను అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు శ్రీరామ శరణం మమ, జయ జయ శ్రీరామ నామస్మరణలు చేస్తూ సీతారాములను సేవించారు. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ, భయహర నిజ భక్త పారీణ రామ. జయ జయ రామ సమర విజయ రామ. అలాగే తిరుపతికి సమీపంలోని టీటీడీ అనుబంధ శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తిరుచి సేవ వైభవంగా జరిగింది. ప్రతి శనివారం స్వామివారికి తిరుచి సేవ జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించిన అర్చకులు తిరుచిపై ఆసీనులను చేసి ఆగమోక్తంగా షోడశోపచార పూజలతో సేవించి ధూపదీప నైవేద్యాలు, కర్పూరహారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీనివాస మంగాపురం ఆలయ వీధుల్లో స్వామి అమ్మవార్లకు తిరుచి ఉత్సవం కనుల పండుగ జరిగింది. శ్రీ జ్వాల నృసింహుడు శ్రీరామచంద్రమూర్తిగా భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధ వైష్ణవ నారసింహ క్షేత్రంగా భాసిల్లుతున్న ఎగువ అహోబిలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా స్వామివారి హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా జరిగింది. అర్చకులు శ్రీ జ్వాల నృసింహ స్వామివారికి శ్రీరాముని అలంకరణ చేసి ప్రియభక్త హనుమంత వాహనంపై ఆసీనులను చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై బాజా భజంతిల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారి హనుమంత వాహన సేవ భక్తిరస భరితంగా సాగింది. ఆరుద్ర నక్షత్ర పర్వదినాన ఆది దంపతులైన శివపార్వతులు స్వర్ణ రథోత్సవంలో శోభాయమానంగా దర్శనమిచ్చారు. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రమైన శ్రీశైలంలో స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం ఆరుద్ర సందర్భంగా అర్చకులు శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పరిమళ పుష్పాలతో సర్వసుందరంగా అలంకరించి ధగధగాయమానంగా మెరిసిపోతున్న స్వర్ణరథంపై కొలువుదీర్చి పూజలు జరిపారు. ఆపై రథోత్సవం కనుల పండుగ సాగింది. చిన్నారుల కోలాట ప్రదర్శనలు, మహిళల నృత్యాలు, బాజా భజంతిల నడుమ శ్రీశైలం పురవీధుల్లో జరిగిన స్వర్ణ రథోత్సవం భక్తులను తన్మయలం చేసింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న దిగువ అహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల శోభతో ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ ప్రహ్లాద వరద స్వామివారు యోగ నృసింహునిగా భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని ముచ్చటైన గరుడ విమానంపై కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు వేదపారాయణం చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో స్వామివారు యోగ నృసింహునిగా గరుడ విమానంలో ఊరేగుతూ
భక్తులకు దర్శనమిచ్చారు. కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రంలోని శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ఆలయంలో ఆగమోక్తంగా జరుగుతున్న మహాసంప్రోక్షణ క్రతువులను పురస్కరించుకుని అర్చకులు సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తిని సకల శోభితంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఊయలలో వేంచేపు చేశారు. భక్తులు జై శ్రీరామ్ నామస్మరణలు చేస్తుండగా బాజా భజంత్రీలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. ఆదర్శ దంపతులను సేవించి భక్తులు పరవశులయ్యారు. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నెలవైన తొండమానుపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. ఉత్సవాలను పురస్కరించుకుని తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలువదీర్చారు. అనంతరం ఆగమోక్తంగా స్వామి అమ్మవార్లకు షోడశోపచారాదులను పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు, శ్రీ పురుష భూసూక్త పఠనాదులతో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, కలశారాధన ఇత్యాది వైదిక క్రతువులను పూర్తి చేశారు. భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ ధ్వనుల నడుమ పలు రకాల పత్రాలు, సుగంధ భరిత వర్ణమయ పుష్పాలతో అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా పుష్పయాగ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి ప్రపత్తులతో స్వామివారి పుష్పయాగ మహోత్సవాన్ని తిలకించి తరించారు. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మార్చి 11వ తేదీ వరకు జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎదుర్కోలు ఉత్సవాన్ని వైభవంగా జరిపారు. స్వర్ణాభరణాలు, మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి స్వామివారి ఉత్సవమూర్తిని అశ్వవాహనంపై, అమ్మవారిని తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు ప్రత్యేక పూజలతో సేవించారు. అనంతరం ఆలయ మాడవీధుల్లో స్వామి అమ్మవార్ల ఎదుర్కోలు ఉత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఆపై ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయ కైంకర్యాలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో యాదగిరీసుడి ఎదుర్కోలు ఉత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. తీర్థాద్రిగా పేరుగాంచిన శేషాచల సానువులలో అత్యంత పవిత్ర తీర్థరాజంగా వెలుగొందుతోంది శ్రీవారి పుష్కరిణి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి వేంచేసిన తిరుమల క్షేత్రంలో మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు వార్షిక తెప్పోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. అడుగు పెడుతూనే ఆధ్యాత్మిక భక్తి చైతన్యాన్ని మనలో ఉవ్వెత్తున పెంపొందించే కలియుగ వైకుంఠం తిరుమల దివ్యక్షేత్రం. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అర్చామూర్తిగా అనుగ్రహిస్తున్న తిరుమలగిరుల్లో ప్రతి అంగుళం పరమ పవిత్రమే, మోక్షకారకమే. లెక్కకు మిక్కిలిగా పావన తీర్థాలతో అలరారుతున్న శేషాచల సానువులకు తీర్థాద్రిగా పేరు ఉంది. కోట్లాది తీర్థాలకు పుట్టినిల్లైన వెంకటాచలంలో ఆనంద నిలయుడి వైభవాన్ని అణువణువున నింపుకొని యుగయుగాల చరిత్రను సంతరించుకున్న తీర్థరాజమే శ్రీవారి పుష్కరిణి. కలియుగ వైకుంఠమైన తిరుమల పుణ్యక్షేత్రంలో నెలవైన కోనేరునే శ్రీవారి పుష్కరిణిగా, స్వామి పుష్కరిణిగా పిలుస్తారు. ఈ పుష్కరిణిని దర్శించడం వల్ల, ఇందులోని తీర్థాన్ని సేవించడం, స్నానం చేయడం, స్మరించడం వల్ల కూడా సమస్త పాపాలు నశించి సర్వ సుఖాలు చేకూరుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీ మహావిష్ణువు ఆనతి మేరకు గరుక్మంతుడు వైకుంఠం నుంచి పుష్కరిణిని తీసుకువచ్చి ఇక్కడ నెలకొల్పినట్టు తెలుస్తోంది. అందుకే ఈ పుష్కరిణిలో బ్రహ్మీ ముహూర్తంలో బ్రహ్మాది దేవతలు స్నానం చేసి శ్రీవారి దర్శనం చేసుకుంటారని బ్రహ్మాండ పురాణంలో పేర్కొన్నారు. సుమారు 1.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కోనేటి మధ్యలో 1468వ సంవత్సరంలో సాళువ నరసింహరాయలు నీరాళి మండపాన్ని నిర్మించినట్టు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. 15వ శతాబ్దంలో తాళ్లపాకవారు ఈ కోనేటికి మెట్లు నిర్మించి
నీరాళి మండపాన్ని పునరుద్ధరించారు. అలాగే తదనంతర కాలంలో ఎందరో రాజులు, చక్రవర్తులు శ్రీవారి పుష్కరిణిని అభివృద్ధి చేశారు. టీటీడీ పరిపాలన పరిధిలోకి వచ్చాక స్వామి పుష్కరిణి మరింత కొత్త నగిశీలను నింపుకుంది. ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో 5 రోజుల పాటు శ్రీవారి తెప్పోత్సవాలను స్వామి పుష్కరిణిలో అంగరంగ వైభవంగా నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఇందులో భాగంగా మార్చి 9వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలను నిర్వహించడానికి టీటీడీ విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. పుష్కరిణి చుట్టూ ఉన్న గ్రిల్స్ను శుభ్రపరిచి స్వచ్ఛమైన నీటిని నింపారు. తెప్పను ఆధునీకరించి రంగులతో ముస్తాబు చేశారు. టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు, నిఘా భద్రతా విభాగం సిబ్బంది సమన్వయంతో తెప్పోత్సవాలకు అనుగుణంగా పుష్కరిణిని శోభాయమానంగా తీర్చిదిద్దారు. తెప్పోత్సవాలలో భాగంగా తొలి రోజైన మార్చి 9వ తేదీ సీతా లక్ష్మణ ఆంజనేయ సహితంగా శ్రీరామచంద్రమూర్తి తెప్పలపై పుష్కరిణిలో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. ఇక మార్చి 10వ తేదీ రుక్మిణి సమేతంగా శ్రీకృష్ణ స్వామి తెప్పలపై ఊరేగుతారు. మార్చి 11వ తేదీ నుండి 13వ తేదీ వరకు 3 రోజుల పాటు శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ మలయప్ప స్వామివారు పుష్కరిణిలో విహరిస్తూ భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిస్తారు. సాయం సంధ్యవేళలో 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. తిరుమలకు వచ్చే భక్తులు తెప్పోత్సవాలను నేరుగా తిలకించవచ్చు. దేశ విదేశాలలోని భక్తులు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సాలకట్ల తెప్పోత్సవాలను వీక్షించి ఆ దేవదేవుని అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారం శనీశ్వర స్వామివారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ఫాల్గుణ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శనీశ్వరునికి అభిషేకం చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు శనీశ్వరునికి తొలుత తైలంతో, తరువాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర విశేష సుగంధ పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం నూతన వస్త్రాలు, పుష్పమాలలు, గంధం, కుంకుమలతో శనీశ్వరునికి అలంకరణ చేసి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా జమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన శ్రీ వకుళామాత కళ్యాణ మండపాన్ని వేడుకగా ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కళ్యాణ మండపంలో తొలిసారిగా స్వామివారికి శాంతి కళ్యాణాన్ని జరిపారు.
చూడచక్కటి వేదికపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సుందర అలంకరణలతో కొలువు తెచ్చిన తరువాత ఆలయ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆపై విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు జరిపారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ జమలాపురం శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణం విశేషంగా సాగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో తెల్ల మద్ది చెట్టు వద్ద స్వయంభూగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో అభిషేకం కన్నుల పండుగ జరిగింది. పాల్గొన మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు మద్ది ఆంజనేయునికి పూజలు నిర్వహించిన అనంతరం ఉత్సవమూర్తికి పలు రకాల పరిమళ భరిత ద్రవ్యాలతో అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారిని అభిషేకంలో దర్శించుకుని భక్తులు జై హనుమాన్ స్మరణలతో తరించారు. అనంతపురం నగరం హౌసింగ్ బోర్డు కాలనీలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో గణపతి సుదర్శన హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. పాల్గొన మాసోత్సవాలలో భాగంగా అర్చకులు గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చనాది పూజలు జరిపి వెండి కవచ ధారణ చేసి హారతులందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి తొలుత విఘ్నరాజాధిపతి శ్రీ గణపతి హోమం, అనంతరం సుదర్శన హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. చిత్తూరు జిల్లా పుంగునూరులో కొలువైన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో శేషవాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారిని బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి శేషవాహనంపై ఆసీనులం చేశారు. అనంతరం భక్తుల కోలాటాలు, మేళతాళాల నడుమ పుంగనూరు పురవీధుల్లో కళ్యాణ వెంకటేశ్వరుని శేషవాహన సేవ జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం కమాన్ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ రామేశ్వర ఆలయంలో శ్రీదేవి పాదుక పూజలను మహిళలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. అర్చకుల సూచనల మేరకు మహిళలు ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి శ్రీదేవి శ్రీచరణాలకు పసుపు, కుంకుమ, పలు రకాల పుష్పాలతో పూజలు జరుపుకొని ఆశీస్సులు అందుకున్నారు. నంద్యాల పట్టణం చెరువుకట్టపై కొలువైన శ్రీ జగజ్జనని అమ్మవారి ఆలయ 16వ వార్షికోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని 3 రోజుల పాటు ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చనలు జరిపారు. ఇందులో భాగంగా మహిళలు అర్చకుల సూచనలను అనుసరిస్తూ అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుకున్నారు. అనంతరం గర్భాలయంలో విశేష అలంకరణలో కొలువుదేరిన జగజ్జనని అమ్మవారికి దీప నివేదన చేసి ఆశీస్సులు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.